స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు కొత్తగా అంటే స్టెమ్ ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కానీ ఓపీటీ మీద ఉన్న వాళ్ళు కానీ అంటే ఓపీటీ అప్లై చేసిన వాళ్ళకి కానీ యూఎస్సిఎస్ వాళ్ళు బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాలి అని చెప్పేసి మీకు ఇంటర్వ్యూ స్లాట్ ఇచ్చాము అని చెప్పి ఈమెయిల్స్ వస్తున్నాయని టెన్షన్ అయి ప్యానిక్ అవుతున్నారు అనమాట. నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు. సార్ ఇట్లా కొంతమందికి మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి స్టెమ్ ఓపీటీ వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఇట్లా ఈమెయిల్ వచ్చింది బయోమెట్రిక్స్కి రమ్మని, ఏమన్నా జాబ్ గురించి ఏమన్నా అడుగుతారా ఏంటి అనేసి. ఎట్ ద సేమ్ టైము దీని మీద ఒక డిస్కషనే జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలో, రెడిట్ పోస్ట్లలో. ఏంటంటే సడన్గా ఇప్పుడు ఎందుకు యూఎస్సిఐఎస్ వాళ్ళు బయోమెట్రిక్స్ అడుగుతున్నారు అంటే, ఇప్పుడు ఇమిగ్రేషన్ మీద క్రాక్ డౌన్ అనేది సీరియస్గా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏ మూవ్ వచ్చినా గవర్నమెంట్ సైడ్ నుంచి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక 3 లక్షల మందో 4 లక్షల మందో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చి ఉంటారండి. అందులో పాస్ అయిన వాళ్ళు వాళ్ళ పాస్ కాని వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తే ఎంత లేదన్నా ఒక 3 lakh మెంబర్స్ వేసుకుంటే రఫ్లీ ఒక 3 lakhs వీళ్ళందరూ కూడా ఓపీటీ అప్లై చేసి ఉంటారు. ఆ ఇయర్లో ఓపీటీ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ స్టెమ్ ఓపీటీ అప్లై చేసి ఉంటారు. సో ఏంటంటే దగ్గర అట్లీస్ట్ ఒక 4 lakhs 5 lakhs మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఉంటున్నారు అనమాట. ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ నుంచి స్టెమ్ ఓపీటీ, మళ్ళీ ఈ ఇయర్ వచ్చే కొత్త స్టూడెంట్స్, నెక్స్ట్ ఇయర్ వచ్చే కొత్త స్టూడెంట్ ఇలాగే అక్యుములేట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరి డేటా మోస్ట్ ప్రాబ్లీ యూఎస్సిఐఎస్ దగ్గర ఉండదు. అయితే మీరు బయోమెట్రిక్స్ ఎప్పుడు ఇచ్చి ఉంటారు? ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇచ్చి ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చినటువంటి బయోమెట్రిక్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దగ్గర ఉంటుంది, లేదంటే ఎంబసీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అది యూఎస్సిఐఎస్ వాళ్ళకి సంబంధం లేదనమాట. నెక్స్ట్ బయోమెట్రిక్ మీరు ఏంటంటే జనరల్గా ఓపీటీ అప్లై చేసినప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఫోటో అప్లోడ్ చేసేవాళ్ళు, ఆ ఫోటో వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు తప్ప మీ బయోమెట్రిక్స్ అడిగేవాళ్ళు కాదనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మొన్న December 25th 2025 నుంచి అంటే అరౌండ్ ఒక 2 months అనుకుంటా, రఫ్లీ 1.5 month క్రితం నుంచి కొత్త రూల్ వచ్చింది. ఏంటి, మీ ఫోటో కనుక 36 months కన్నా ఓల్డ్ అయితే మీరు కంపల్సరీ మళ్ళీ యూఎస్సిఐఎస్కి వచ్చి పర్సనల్గా బయోమెట్రిక్స్ ఇవ్వాలి. అంటే మీరు మీ ఓన్గా ఏదో ఒక ఫోటో తీసుకొని ఫోన్లో అప్డేట్ చేస్తా అంటే కుదరదు అనమాట. సో ఇప్పుడు మీ బయోమెట్రిక్స్ అంటే మీ ఫింగర్ ప్రింట్స్తో పాటు మీ ఫోటో యూఎస్సిఐఎస్ వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినప్పుడు వెళ్ళి పర్సనల్గా సబ్మిట్ చేయాలన్నమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ఆ రూల్ ప్రకారం ఇప్పుడు ఎవరెవరైతే ఓపీటీ స్టెమ్ ఓపీటీ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈమెయిల్స్ వస్తున్నాయి. అంతే తప్ప ర్యాండమ్గా యూఎస్సిఐఎస్ వాళ్ళు అందరికీ స్టెమ్ ఓపీటీ వాళ్ళకి అప్లై చేయట్లేదు అనమాట. ఒకవేళ పంపించట్లేదు ఈమెయిల్స్. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు F1 నుంచి ఓపీటీ అప్లై చేశారు, ఇదివరకులాగా ఫోటో అప్డేట్ చేయడం కుదరదు. మీరు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ స్కెడ్యూల్కి మీరు వెళ్ళి మీ పాస్పోర్టు, తర్వాత మీ I-94 కాపీ, మీ I-20 ఆ డీటెయిల్స్ అన్నీ, మీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఐడి ప్రూఫ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు వాళ్ళకు బయోమెట్రిక్స్ ఇచ్చి వాళ్ళ ఫోటో కూడా అక్కడే తీసుకుంటారు అనమాట. మెయిన్ ఇది ఏంటి అంటే డేటా గ్యాదరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర అసలు మీ గురించి డీటెయిల్స్ ఉన్నాయా లేవా. చాలా మంది కూడా ఇంతకుముందు ఇప్పుడు ఈ యూనివర్సిటీలు అని చెప్పేసి ఏదో ఒక యూనివర్సిటీ మీద వీసా తీసుకొని అమెరికా రావడం, ఇంకా తర్వాత డిజపేర్ అయిపోవడం, ఇలాంటి డిజపేర్ కేసులు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి, ఏదో ఒక మంచి టాప్ యూనివర్సిటీ మీద గట్టి వీసా తీసుకుంటారు, మళ్ళీ యూఎస్ వచ్చిన తర్వాత ఎక్కడో ఏ మార్మూలు యూనివర్సిటీకి వెళ్ళిపోతుంటారు, Day 1 CPT అని వెళ్ళిపోతుంటారు, ఏవో రకరకాలుగా విన్యాసాలన్నీ చేస్తుంటారు. ఇప్పుడు 1,00,000 మంది పాస్ అవుట్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ నుంచి 1,00,000 మంది జాగ్రత్తగా చక్కగా జాబులు తెచ్చుకొని ఓపీటీ మీద పనిచేయరు కదా. మ్యాక్స్ వస్తే ఒక 25% 30% మెంబర్స్కి జాబ్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి జాబ్ మార్కెట్ లేదు, కంపెనీస్ కూడా భయపడి ఓపీటీ వాళ్ళని తీసుకోవట్లేదు. మళ్ళీ ఫర్దర్ డౌన్ స్టెమ్ ఇవ్వాలి, తర్వాత స్టెమ్ ఓపీటీకి ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కంపెనీ వెరిఫై అయ్యి ఉండాలి. సో ఈ రూల్స్ అన్ని కనుక ఫాలో అవ్వకపోతే ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి ఓపీటీ వాళ్ళని తీసుకోవట్లేదు. కాబట్టి మీరు ఓపీటీ అప్లై చేశారనుకోండి, ఈఐడి కార్డు అప్లై చేస్తే మీరు బయోమెట్రిక్స్ పిలుస్తారు, స్టెమ్ అప్లై చేశారు దానికి బయోమెట్రిక్ పిలుస్తారు. సో ఈ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి రేపు పొద్దున ఒకవేళ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, లేదా ఫేక్ పేరోల్ రన్ చేస్తున్నారు, ఇంకో ఈ డేటా అంతా వాళ్ళు లింక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు సెవిస్ వీళ్ళకి అప్డేట్ చేయాలి కదా, డిఎస్ఓకి అప్డేట్ చేయాలి కదా, మీ ఓపీటీ మీద నాకు ఈ జాబ్ వచ్చింది, ఇంత జీతం వచ్చింది అని చెప్పేసి ఆ రికార్డ్స్ అన్ని వీళ్ళన్నీ లింక్ చేసుకుంటున్నారు. కాబట్టి రేపు పొద్దున మీరు H1 అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80,000 మీద ఉన్నారండి, ఇప్పుడు రేపు పొద్దున H1 అప్లై చేసినప్పుడు సడన్గా 1,50,000 2 లక్షలు కన్సల్టెంట్ దగ్గర నుంచి పెట్టి అప్లై చేస్తారు H1 రావడం కోసము. అక్కడ మీకు దొరికిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటి, కొంతమందికి I-94 అయిపోయి ఉంటాయి, I-94 ఎక్స్పైర్ అయింది చూసుకోవట్లేదు. చెప్పాను కదా నేను నిన్న మొన్న ఒక I-94 మీద క్లియర్గా వీడియో చేశా. స్టూడెంట్స్కి కొత్తగా ఇంతకుముందు D/S అని ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన డేట్ ఇస్తున్నారంట. ఇది వాళ్ళ సిబిపి ఆఫీసర్ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల అంటే
కోర్సులో ఉన్నప్పుడు కనుక మీరు ఇండియా వెళ్ళి వెనక్కి రావటమో, లేకపోతే హాలిడేకి వెళ్ళి వెనక్కి రావటమో, లేకపోతే బీచ్కి అని చెప్పేసి వేరే కంట్రీకి వెళ్ళి వెనక్కి రావటం ఇలా చేసినప్పుడు మీకు I-94 ఇస్తారు కదా. ఆ I-94 రీసెట్ అవుతుంది, వేరే డేట్ ఇస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన డేట్ ఇస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే స్టార్టింగ్లో ఏదైతే D/S అని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనుకున్నారో అదే దాని మీద ఫాలో అవుతున్నారు తప్ప వాళ్ళు కొత్త డేట్ ఇస్తున్న విషయం చాలా మందికి తెలియట్లేదు. సడన్గా చూసుకున్నప్పుడు అప్పుడు I-94 అరే ఎక్స్పైర్ అయిపోయింది అని అంటున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు USCISకి వెళ్ళినప్పుడు ఏంటంటే కంపల్సరీ I-94 తీసుకుని వెళ్ళాలి బయోమెట్రిక్స్కి వెళ్ళినప్పుడు. సో కాబట్టి అదొకటి మీరు కంపల్సరీ చూసుకోండి. ఒకవేళ మీరు అయిపోయి ఉంటే అవుట్ ఆఫ్ స్టేటస్. I-94 చాలా మందికి తెలియట్లేదండి. మొన్న నేను పెట్టిన వీడియోలు కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు, నాది ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. స్టూడెంట్స్ అయినా ఎవరైనా విజిటర్స్ అయినా ఏదైనా ఆ పర్టికులర్ వీడియో మీరు వెళ్ళి ఒకసారి చూడండి, మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతా. చాలా మంది చూడలేదు కానీ అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ I-94 చెక్ చేస్తారు, బయోమెట్రిక్స్ తీసుకుంటారు, మీ ఫోటో తీసుకుంటారు, అంతే తప్ప మీ జాబ్, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏంటి, మీ జీతం ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు అడగరు. ఒకవేళ ఈ డేటా గనక వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపు పొద్దున మిమ్మల్ని ట్రేస్ చేయడానికి కానీ, మెయిన్ బయోమెట్రిక్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా మీరు క్రిమినల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో గనక ఇన్వాల్వ్ అయితే అప్పుడు వాళ్ళకి డేటా గ్యాదరింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని పట్టుకోవాలంటే ఈజీగా ఉంటుంది, వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో ఆ మెయిన్ రీజన్ కింద ప్లస్ డేటాబేస్ తోటి ఎప్పటికప్పుడు మ్యాచ్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఏదన్నా ఇప్పుడు క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు కదా, ఇలా డేటా మ్యాచింగ్ టూల్స్ అనేవి రకరకాలుగా వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఈ DHS, DOL వీళ్ళంతా లింక్ అప్ అయిపోయి అన్ని మొత్తం డేటాను షేర్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున మీరు ఇప్పుడు 60,000 70,000 మీద ఉండి సడన్గా H1 అప్లై చేసి 1,50,000 2 లక్షలు పెట్టి కన్సల్టెంట్ ద్వారా చేసినప్పుడు అప్పుడు కూడా మ్యాచ్ చేసుకొని మీ H1 రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతే తప్ప టార్గెటెడ్గా USCIS వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికో టెన్షన్ పెట్టడానికో మీ బయోమెట్రిక్స్ అయితే తీసుకోరు. మీరు ఎవరు ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. ఇందులో సింపుల్గా వెళ్ళండి, బయోమెట్రిక్స్ ఇవ్వండి. బట్ నా సజెషన్ మాత్రం ఎవరైనా సరే మీరు ఫేక్ పేరోల్స్ కనుక రన్ చేసుకుంటూ కన్సల్టెంట్ దగ్గర ఉంటే మాత్రం మీకు ఫర్దర్ డౌన్ ద లైన్ ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు కొత్త H1B రూల్ వచ్చింది కదా, ఏది 4 times లెవెల్ 4కి 3 times అలాంటి రూల్ వచ్చింది కాబట్టి మీకు సడన్గా OPT నుంచో STEM OPT నుంచో ఒకేసారి మీరు అంత జంప్ శాలరీ తీసుకొని H1 అప్లై చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు. కాబట్టి రియల్ టైం జాబ్ ఎత్తుక్కోవటానికే మీరు ప్రయత్నం చేయండి. ఎక్కువ రోజులు ఇలాగా యూఎస్లో అయితే కంటిన్యూ అయితే అవ్వలేరు. ఫేక్ పేరోల్స్ మీద పార్ట్ టైం జాబులు చేసుకుంటా స్టిల్ ఇంకా పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చేస్తే ఏంటంటే ఈ డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కడో అక్కడ మీకు మీ ఇమిగ్రేషన్ చెక్స్లోనో లేకపోతే H1 అప్లై చేసినప్పుడు ఇబ్బంది అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. టెన్షన్ అయితే ఎవరు పడకండి. వీలైతే ఈ వీడియో ఒక 4 షేర్ అయితే చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.